వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ నువ్వేం చేస్తున్నావు అమ్మా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నువ్వేం చేస్తున్నావు అమ్మా? అయ్యయ్యా అమ్మ నువ్వెందుకు బ్యాలెన్స్ సౌండ్ చేస్తున్నావు అమ్మా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారమ్మ వ్లాగ్. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ వచ్చి 2 days అయిపోయింది. ఈ 2 daysలో నాకు ఒక్కసారి కూడా పిన్ని వాళ్ళు కాల్ చేయలేదు. ఐ థాట్ మేబీ పండగ కదా, సో బిజీ ఉంటారేమో అనుకున్నాను. అందుకే నేను అంతగా డిస్టర్బ్ చేయలేదు. వచ్చి టైర్డ్ అయిపోయానని రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. బట్ ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. అమ్మేమో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఇక సర్లే అని చెప్పేసి బయలుదేరాము. అక్కడికి వెళ్ళగానే ఏదో ప్లాన్ ఉందని అర్థమైంది. కోకోని నేను ఎత్తుకోవట్లేదని నా మీద అరుస్తున్నారు. ప్లాన్ ఏంటి అంటే వీళ్ళు నా బర్త్డే సర్ప్రైజ్ పార్టీ సెలబ్రేషన్ చేస్తున్నారనమాట. నా బర్త్డే వచ్చేసి Jan 1st, అది ఎప్పుడో అయిపోయింది. బట్ వీళ్ళు ఇంత లేట్ గా ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు. ద థింగ్ ఈజ్ నా బర్త్డే 31st రోజు నుంచే నేను చాలా ఎక్సైట్ అయి ఉంటాను బర్త్డే అని. సో ఉన్న ఒక 3-4 days నేను అలా కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ నా ఫ్యామిలీని, నా బర్త్డే సెలబ్రేషన్ అయితే నేను చాలా మిస్ అయ్యాను. బికాజ్ నేను ఇక్కడ, వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బాను. థ్యాంక్ యూ మా అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే. ఇందరాని ఎవరికి తినబెడుతున్నారు? ఇది మొత్తం తినేస్తుంది. హ్యాపీ బర్త్డే బాను. అక్కకి నీకు అరకి. దాని చూపంతా కేక్ మీదనే ఉంది. హరా ఇటు చూస్తలేదు. బాను నోరు చిన్నగా చేసింది, కేక్ పెద్దది. మంచిగా అనిపించింది ఈ సెలబ్రేషన్. బికాజ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా వీళ్ళనందరినీ కలవాలి, నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఫైనల్లీ ఫుల్ఫిల్ అయిపోయింది. బికాజ్ నిజంగా నేను మస్తు మిస్ అవుతాను ఆ బర్త్డే టైం మైసూర్లో ఉన్నప్పుడు. అంటే చాలా మెమరీస్ వస్తూ ఉంటాయి. బట్ సర్లే అని చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతూ ఉంటా. అండ్ ఇంకా హరక్ కూడా అమ్మ వాళ్ళు గిఫ్ట్ తెచ్చారనమాట. కోకోగాడేమో తెగ అరుస్తున్నాడు. కోకోకి హర అంటే మస్తు ఇష్టం. వీళ్ళు కూడా నన్ను మస్తు మిస్ అయ్యారనమాట. బట్ హరాని మస్తు చూసుకుంటారు. ఒక్కతే మనవరాలు, అందుకని చెప్పేసి చాలా ప్రేమగా అడిగిందల్లా ఇస్తూ ఉంటారు. దాని ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతుందో. దానికంటే హైదరాబాద్ మస్తు ఇష్టం. ఎప్పుడెప్పుడు రావాలా అని అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ప్లాన్ చేసిర్రేంటి? ఇది కూడా ఒక వీడియో తీయాల్సింది. నాకు తెలుసు. మీకు తెలుసు? మేము ముగ్గురం అక్క చెల్లెలకు తెలుసు. మా ముగ్గురు అక్క చెల్లెలు నీకు సర్ప్రైజ్ చేసినాం. సూపర్, యాక్చువల్లీ నాట్ ఎక్స్పెక్టెడ్ కదా, మస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా బర్త్డే Jan 1st, బట్ ఈ రోజు నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల మైసూర్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ ఎనీవే ఏదో చిన్న మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉండే అనమాట నా మనసులో. సో వీళ్ళు ఈ రోజు ఫుల్ఫిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా మేమే మిస్ అయినాం నిన్ను మిస్ అయిపోయి వద్దామన్న ప్లాన్ ఉండే, కానీ రాలేకపోయినాము. సో అనుకున్నా నేను రాగానే నీకు సెలబ్రేషన్ చేద్దామని. ఎస్టర్డే కుదరలేదు, అందుకే ఇవాళ నీకు సర్ప్రైజ్ గా చేసి అందుకే 2 days నుంచి కాల్ కూడా చేయలేదు. వచ్చి 2 ఈ రోజు ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదు. సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా, బట్ నిన్న కుదరలేదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చేసి నువ్వు మమ్మల్ని ఎంత మిస్ అయినా అంతకంటే ఎక్కువ మేమే మిస్ అయినా బెటర్. థ్యాంక్ యూ. బట్ యా అయిపోయింది. ఇంకా పెళ్లి కాకంటే ముందు మా బాను బర్త్డే సూపర్ గా ఉంటుండే. అసలు మొత్తం ఫుల్ డే అసలు మేము ఎంత ఎంజాయ్ గా ఉంటుండే. కానీ ఇంకా పెళ్ళైనాక తను అక్కడ, మేము ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం. అమ్మాయి అత్తోరింటికి వెళ్ళిన తర్వాత అది వేరు,
అమ్మ పుట్టింట్లో జరిగేది ఇది వేరు. సో సో ఈ ఇక రోజు మాకు పెద్ద పండగ అయిపోయింది. స్పెషల్ థ్యాంక్స్. ముగ్గురు అక్కలు ముగ్గురు థ్యాంక్ యూ సో మచ్. మేము ముగ్గురం కలిసి మా పాపకి ఇట్లా సెలబ్రేట్ చేసాము. మాకు ఏదున్నా మా అక్క, తర్వాత నా చెల్లి, నెక్స్ట్ నేను. కొన్ని మనకు అంతగా ఉండదు, మన దూరం సో నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. యాక్చువల్ గా నా కూతురు వస్తున్నా అని అక్కడ నుంచి కాల్ చేస్తుంది. ఎప్పుడు అని వెయిట్ చేస్తాము. బట్ ఇక్కడికి వచ్చి 10 days ఉన్నా మాకేం కనిపించదు, వెళ్ళిపోతూనే ఉంటది. ఎంత జల్దీ అయిపోయిందా 10 days. ఇప్పుడు వచ్చి కూడా 2 days అయిపోయింది. ఇంకో 6 days ఉంటది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అసలు మేము ఏం చూసుకున్నట్టు కూడా ఉండదు. అలాగే మా తమ్ముడికి, మా ముగ్గురి అక్కలకి ముద్దుల తమ్ముడు మా జగదీష్ బాబు హ్యాపీగా ఉండాలి. అల్లుడు కమ్ తమ్ముడు, అల్లుడు తమ్ముడు కమ్ కమ్ అల్లుడు, తమ్ముడు కమ్ అల్లుడు. మా బాబు కూడా మిస్ అయ్యిండు. సో మా బాబుకి బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాము. సో నేను ఇక్కడ 1 week 10 days. నేను ఎన్ని రోజులైతే ఇక్కడ మిస్ అయ్యానో సో అవన్నీ 10 days లోనే కవర్ చేసుకుంటాము. అందుకని చెప్పేసి నేను వచ్చినప్పటి నుంచి వెళ్ళేదాకా చిన్నవన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ మళ్ళీ నేను వచ్చేదాకా ఆ మెమరీస్ తోనే ఉంటాం అన్నమాట. మనకు సంక్రాంతి 3 days అనేసి అంటారు కదా, మాకు మాత్రం అంటే ఇట్స్ మై ఫ్యామిలీ, మాకు మాత్రం 10 days. మా పాప ఉన్న రోజు మా సంక్రాంతి. అన్ని మిస్ అయిన పండుగలన్నీ ఇక్కడే ఇప్పుడే జరిగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూతురికి ఇంకా సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక ఇంట్లో అయితే సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా డిన్నర్ కానీ బయటికి వెళ్ళాము. 1-2 రెస్టారెంట్స్ తిరిగాము. ఆల్రెడీ ఇట్స్ టూ లేట్. సో 2-3 అయితే క్లోజ్ కూడా అయిపోయాయి మాకు. మేము రోడ్డు మీద చేసిన అల్లరి అంతా ఇంత కాదు. హరని నిజంగా ఆపలేకపోయాము. దాని చుట్టూ ఆ 2 హనీ లక్కీ అయితే కాపలా గాయడమే సరిపోయింది. ఫైనల్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆటోలకైతే ఎంతలా తిరిగాము, అటు నుంచి అటు. బట్ ఇట్స్ రియలీ ఎ ఫనీ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వస్తే ఏదేదో తినాలనుకుంటాను, కానీ ఏదో ఒక్కటి మాత్రమే తింటాను. ఇష్టం తినాలని ఆశ, బట్ అంతా మాత్రం తినలేను. తీసుకున్నామన్నమాట. పంజాబీ చికెన్ అండ్ బటర్ నాన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మేము ఇంకా మస్తు ఎంజాయ్ చేసినాం ఈ డిన్నర్ టైంని, ఈ సర్ప్రైజ్ సెలబ్రేషన్. టేస్ట్ అయితే మస్తు ఉందన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఉన్నన్ని రోజులు బయటే ఎక్కువ డిన్నర్ చేస్తాను మా హైదరాబాద్కి వస్తే. సో ఆ రకంగా సెకండ్ డే నాదైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇలా హరన్ చూడండి ఎలా ఉందో, మస్తు ఖుషి అయిపోతుంది. తిన్నది కొంచెమే, ఇంకా అది అరగనీకి ఇంకా ఆటలు ఆడుతూ ఉందన్నమాట. దాగుడు మూతలు ఆడుతుంది రెస్టారెంట్లో. దాన్నే చూసి నవ్వుతున్నారు అక్కడ అందరూ. ఇంకా తిన్న తర్వాత సూంప్ అయితే కంపల్సరీ కదా. ఎంతమందికి సూంప్ అంటే ఇష్టం? నాకు మాత్రం ఆ సూంప్లో వైట్ కలర్ షుగర్స్ ఉంటాయి కదా, సో అవంటే చాలా ఇష్టం అనమాట. ఆ షుగర్ క్యూబ్స్ అంటే నేను హర అవి మాత్రమే తీసుకొని తింటూ ఉంటాము. హర అండ్ మా తమ్ముళ్ళు చేసే గోలకి అక్కడ ఉన్న సర్వ్ చేసే బాయ్స్ కూడా నవ్వుతున్నారు. ఐ థింక్ మా ఈ చిన్న సెలబ్రేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. If you guys like my video, please do like, share and subscribe. bye.